హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజు ఉదయాన్నే ఇలా బయటికి రాగానే ఈ పారిజాతాలు ఎంత బాగా విచ్చుకొని ఉన్నాయో అండి. అసలు ఇప్పుడు ఫుల్గా మొత్తం చెట్టు మొత్తం కాస్తున్నాయి. సో కింద అంతా మార్నింగ్ లేవగానే ఫుల్గా ఇలా ఉంటున్నాయి. పారిజాతాలను మనం ఎప్పుడూ మొక్క నుండి కోయకూడదండి. ఇలా నేలరాలిన పువ్వులను మాత్రమే మనం దేవుడికి సమర్పించాలి. సో నేను ఇంకా ఇవన్నీ నీట్గా ప్లేట్లోకి తీసుకున్నాను. ఇక ఈ రుద్రాక్ష పూలు చాలా ఎక్కువ వచ్చేసాయండి. సో వీటిని ఈరోజు అన్నిటినీ కోసి చక్కగా మాలగా వేద్దాము దేవుడికి అని ఇలా అన్నింటినీ కోసుకుంటున్నాను. ఇవి భలే బాగుంటాయండి, ముద్దుగా అసలు చాలా వచ్చాయి. మొత్తం అన్నీ కోసుకొని వచ్చాను అన్నమాట. వీటిని చక్కగా మాలల్లి దేవుడికి వేసుకుందామని అనిపించింది. ఎందుకంటే ఇవి అలానే ఉండిపోయినా కూడా రాలిపోతున్నాయండి. సో చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక వీటన్నింటినీ చక్కగా మాలలుగా కట్టుకుంటూ కూర్చున్నాను. ఇవి కొమ్మలు చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. సో చాలా నిదానంగా కట్టుకోవాలి, లేదంటే ఇవి మొత్తం ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా వీటన్నింటినీ నేను చక్కగా దండగా కట్టుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చింది అసలు. ఇంత బాగుందో అండి, అసలు చాలా బాగా వచ్చింది దండ అయితే. సో దీనిని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక స్నానం చేసి చక్కగా ఇల్లంతా ధూపం వేసుకున్నాను. మనకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఇలా ఇంట్లో ప్రతిరోజు ఉదయాన్నే ఇలా ధూపం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇక ఆ అలంకార ప్రియుడైన వెంకటేశ్వర స్వామికి నేను కట్టిన దండను వేశానండి. ఎంత బాగుందో అండి అసలు. ఇక్కడ స్టెప్స్లో ఉంటారండి ఈ దేవుడి ఫోటో, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైనది అన్నమాట. సో హాల్లో నుంచి చూడగానే మనకు చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అలా స్వామికి దండను వేసి ధూపం వేసుకున్నాను. ఇలా ప్రతిరోజు స్టార్ట్ అవ్వకపోయినా కూడా ఏదో ఒక రోజైనా మనం వీక్లీ వన్స్ అయినా ఇలా దేవుడికి దగ్గరగా ఉండడానికి మనం ప్రయత్నించాలండి. ఎందుకంటే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ నింపుకోవడానికి ఈ పూజ అనేది చాలా బాగా యూస్ అవుతూ ఉంటుంది. ఇంతకు ముందైతే నాకు కూడా టైం ఉండేది కాదండి. కానీ ఇప్పుడైతే చక్కగా ప్రతిరోజు ఇలా పూజ చేసుకుంటూ ఉన్నాను. సో అది కూడా దేవుడు ఇచ్చిన గొప్ప వరంలానే నేనైతే ఫీల్ అవుతానండి. ఇక పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండి. సో అందులోకి ఇలా చక్కగా ఎర్రకారం చేశాను అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం దోశల్లోకైతే చాలా బాగుంటుంది. ఇలా ఇంటి దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చాడండి ఈరోజు. ఒక పూజ చేసుకుంటూనే వెంటనే ఇలా ఎవరైనా వచ్చి భోజనం అడిగితే చాలా బాగా అనిపిస్తుందండి. సో నేను ఆ తాతను అక్కడ కూర్చోబెట్టి ఆయనకని దోశలు వేస్తున్నాను. ఇలా ఎవరైనా వచ్చి భోజనం అడిగితే ప్రతి ఒక్కరూ మీకు అందుబాటులో ఏది ఉంటే అది వాళ్ళకు ఇవ్వడానికి ట్రై చేయండి. వీళ్ళు గంగిరెద్దులు వాళ్ళండి. ఇంతకుముందు అయితే చక్కగా ఎద్దులను వేసుకొని ఇలా వచ్చేవారన్నమాట. మనం చిన్నప్పుడైతే వీళ్ళని చాలా చూసాం. కానీ ఇప్పుడు అలా ఎద్దులు అలాంటివి ఏమీ లేవండి. జస్ట్ ఆయన ఆ సన్నాయిని ఊపుతూ వస్తున్నాడు పాపం ఇంటింటికి. ఇక ఆయనకని మంచిగా ఇలా దోశలు వేస్తూ ఉన్నాను. ఇలా మనం పిలవకుండానే అనుకోకుండా వచ్చే అతిథులకి భోజనం ఇవ్వడం అంటే నాకు భలే ఇష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ డబ్బులే అడుగుతున్నారన్నమాట. అలా డబ్బులు అడగకుండా ఈయన భోజనం అడగడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక ఆయనకైతే ఇలా చక్కగా బాక్స్లో వేడిగా దోశలు వేసి ఇలా చట్నీ పచ్చడి రెండూ వేసి వాటర్ బాటిల్ కూడా ఆయనకు ఇచ్చానన్నమాట.
ఇలా ఇవ్వడం కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడున్న చాలామంది బెగ్గర్స్ అమౌంట్ అడుగుతున్నారండి. సో వాళ్ళకు అమౌంట్ ఇవ్వకుండా ఇలా చక్కగా భోజనం ఏదైనా అరేంజ్ చేసి ఇవ్వండి. అది వాళ్ళకి పెట్టిన ఆనందం కూడా మనకు ఉంటుందన్నమాట. ఇలా తాతకి ఇవ్వగానే ఆయన అన్ని బ్యాగ్లు పెట్టుకుని చక్కగా వెళ్ళిపోయాడండి. ఈరోజైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కని బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. దీనికి ముందుగా ఆయిల్ వేసుకొని ఇలా కాస్త జీలకర్ర వేసిన తర్వాత బీరకాయలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులోనే కాస్త ఉల్లిపాయలను కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టమోటాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంత బిర్యానీ తిన్నా కూడా నాకు ఈ రోటి పచ్చడి తింటే వచ్చిన ఫీల్ అయితే మాత్రం రాదండి. అంత ఇష్టం అన్నమాట నాకు. సో నేను 2 డేస్కి వన్స్ అయితే ఏదో ఒక రోటి పచ్చడి చేస్తూ ఉంటాను. ఇలా ఇవన్నీ బాగా మగ్గుతూ ఉన్నప్పుడు మనం ఇందులోనే కాస్త పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలానే సేమ్ ప్రాసెస్లో మనం బెండకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇందులోనే కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. అలానే కొత్తిమీరను కూడా వేసుకున్నానండి. కొత్తిమీర మనం ఎంతైనా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఈరోజు కొద్దిగానే ఉంది, సో నేను కాస్త వేశాను. ఇలా మనం దీన్ని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఇలా చక్కగా పోపు పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఈ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక లంచ్ అయిన తర్వాత అప్స్టైర్ పైన నా బుక్ షెల్ఫ్స్ ఉంటాయండి. సో ఇక బుక్ ఏదైనా చదువుదామని చెప్పి వెళ్ళానన్నమాట. ఇక కాసేపు అలా బయటికి వచ్చాను. చాలా చల్లగా ఉందండి ఈరోజు క్లైమేట్ అయితే బయట. ఇక నైట్కి అయితే ఈరోజు ఎగ్ బుజ్జి చేస్తున్నాను. ఇలా మనం ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకొని కాస్త మిరపపొడి వేసి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నామంటే మనకు ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఎగ్ ఫ్రై చేసుకొని చక్కగా చపాతీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఎగ్ ఫ్రై అయితే. ఆయిల్ కూడా నేను చాలా తక్కువ వాడతానండి. సో ఆయిల్ చాలా తక్కువగానే వేసాను ఇందులో కూడా ఈరోజు. ఇక డిన్నర్కి ఇలా చపాతీ, ఎగ్ ఫ్రై చేసుకొని డిన్నర్ని కంప్లీట్ చేశాను. ఇలా చపాతీకి కూడా నేను ఆయిల్ అయితే చాలా తక్కువ వాడతానండి. ఎందుకంటే నైట్ టైం కనుక మనం కాస్త ఆయిల్ తక్కువగా తింటే మన హెల్త్కి కూడా మంచిదన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.